మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2022లో ములుగును మున్సిపాలిటీగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం బిల్లు ఆమోదం తెలిపి గవర్నర్కు పంపిందని తెలిపారు. ములుగు మున్సిపాలిటీ బిల్లుతో పాటు పెండింగ్లో ఉన్న ఇతర బిల్లులకు ఆమోదం తెలపాలని కోరినట్లు తెలిపారు. ఆదిలాబాద్ అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లి విషయాన్ని తెలియజేశాలని తెలిపారు. ఇక ఆదిలాబాద్, నాగూర్ కర్నూల్, చెంచు ప్రాంతాల్లో పర్యటించాలని కోరారు. ఇక జిష్ణు దేవర్మ ములుగులోని గ్రామాన్ని దత్తత తీసుకునే ఆలోచన ఉన్నారని సీతక్క తెలిపారు. దత్తత గ్రామాల లిస్ట్ గవర్నర్కు పంపారని, ఇక ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు గవర్నర్ సానుకూలంగా స్పందించారని అన్నారు. ములుగు మున్సిపాలిటీ బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద ఉందని తెలిసిందని, ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. మా ములుగుకు సంబంధించినటువంటి ఒక రిప్రజెంటేషన్ వారికి అందజేయడం జరిగింది. అది ఆనాడు 2022లో 2022లో నాటి గవర్నమెంటు బీఆర్ఎస్ గవర్నమెంట్లో మా ములుగును మున్సిపాలిటీగా చేస్తూ ఒక బిల్ పెట్టడం జరిగింది. ఆ బిల్లు చాలా రోజులు 2022లో బిల్లు పెడితే మరి ఆ బిల్లు గవర్నర్ దగ్గరే పెండింగ్ ఉండడం జరిగింది. మేము తెలుసుకుంటే ఆ గవర్నర్ గారి కాడ నుంచి మళ్ళీ రాష్ట్రపతికి వరకు వెళ్ళడం జరిగిందని, కాబట్టి మా ములుగును మున్సిపాలిటీ చేస్తూ పంపినటువంటి ఆ బిల్లుకు తొందరగా మరి ఆమోదం తెలిపి ఇవ్వాలని వారిని కోరడం జరిగింది. ఆ బిల్లుతో పాటు ఇంకా 4-5 బిల్లులు గత గవర్నమెంట్ పంపడంతో మా ములుగు మున్సిపాలిటీ బిల్లు కూడా పెండింగ్లోనే ఉంది. దీన్ని వారి దృష్టికి తీసుకెళ్తే వారు సానుకూలంగా స్పందించి తొందరలోనే వెరిఫై చేసి పరిష్కరిస్తా అని చెప్పడం జరిగింది. ఉల్లిఘాటు రాష్ట్రానికి